జనరల్ గా చెప్పాలంటే నాగార్జున గారు ఒక నిజాయితీ పరుడు, నీతి పరుడు. ఆయన చెప్తున్నాం కదా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు. అందులో కుట్ర చేసిందంటే ఏం లేదమ్మా. అదే ప్రభుత్వం ఉన్నప్పుడే అది అప్పుడు తీసుకున్నారు. ఎందుకంటే దానివల్ల ఏమైందంటావా? దానివల్ల ఐరన్ లెగ్ వల్ల మొత్తం పోయిందా అంటున్నా. అలా ఏం లేదు. అలా అసలు వాళ్ళ పర్సనల్ మా చైతన్య బాబు ఆయన ఇష్టపడినాడు, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయంలో మనం మాట్లాడే అర్హత కూడా లేదు. అలా ఏం లేదు. సో వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉన్నారు. ఈడు జోడు బాగుంది, జంట చక్కగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. చైతన్య బాబు ఆల్రెడీ చెప్పారు, ఆయననే అనౌన్స్ చేస్తారు, నాన్నగారు అనౌన్స్ చేస్తారు అని కూడా చెప్పారు. మంట ఫ్యాన్స్ మొత్తం మాదే మొత్తం తగిలింది అంటే ముసులు తగిలింది అంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళది, అందులో ఏముంది చెప్పు. ఎవరన్నా ఎన్నన్నా అనుకుంటారు, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. నాగార్జున గారి మీద నెగిటివ్ స్టార్ట్ అయిందో కన్వెన్షన్ విషయంలో, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కన్వెన్షన్ ఫుల్ చేయడంపై ఇప్పుడు జనరల్ గా నాగార్జున గారు ఎవరితో గొడవలు, తుత్రలు ఇలాంటివి ఏం పెట్టుకోరు. ఆయన జనరల్ గా ఆయన సైలెంట్ ఉండే మనిషి. యాక్చువల్ గా ఒకరి జోలికి వెళ్ళాడు. ఆయన పని ఏందో ఆయన చూసుకుంటారు, ఆయన వెళ్ళిపోతారు అంతే. ఆయన ఎవరి జోలికి వెళ్ళారు. ఆయన అంటే ఈ విషయంలో మీకు ఎలా అనిపించింది అన్న? అంటే కరెక్ట్ అంటావా ప్రభుత్వం చేసింది, లేదంటే నాగార్జున సపోర్ట్ చేస్తావా? ఆబ్వియస్లీ ఒక అభిమానిగా నాగార్జున గారికి మేము సపోర్ట్ చేస్తాం. అంటే కూడా ఒక కోర్టులో స్టే ఉండి నడుస్తుంది కదా ఇప్పటి వరకు, ఇప్పుడు వచ్చాక తీర్పు వచ్చింది అంటున్నారు కదా. అంటే ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఆయన కోర్టు స్టే కోసం అనేది పెట్టారు. సో ఆయనకు ఇన్కన్వెన్షన్ విషయంలో ఒక అభిమానులుగా మాకు బాధ ఉంటది. ఇట్లా న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. అంటే అన్న అభిమానం పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ చేసింది సమర్థిస్తారు, అభిమానాన్ని పక్కన పెడితే నాగార్జున గారి విషయంలో చేసింది అయితే ఒప్పుకో. ఎందుకంటే తప్పని ఒప్పుకోవట్లేదు. అదే ఇప్పుడు సీఎం ఉన్నారు కదా, సీఎం గారు లేదు ఆయన. అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కూల్చారు అనుకోవచ్చు అన్న? అలానే అనుకోవచ్చు, మేబీ అలానే అనుకోవచ్చు. అంటే ఎలాంటి ఇష్యూలు ఉన్నాయి అనుకోవచ్చు వాళ్ళిద్దరికి? ఏమీ గొడవలు లేవు. యాక్చువల్గా వాళ్ళిద్దరికి గొడవలు పడడానికి ఏముంది? ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా, లేకపోతే ఆయన ఏమన్నా మోసం చేసే వ్యక్తి? అలా ఏం లేదు, వాళ్ళకు గొడవలు ఏమీ లేవు. అది మేబీ అలా ఎందుకు చేశారో అనేది వాళ్ళకే తెలియాలి. అంటే అన్న ఇప్పుడు చూసుకుంటే అవునన్నా కాదన్నా ఎప్పుడున్నా కూడా నాగార్జున ఇక్కడ కేసీఆర్ కి అక్కడ వైఎస్ కి ఫేవర్గా ఉంటాడు, అది తెలిసిన నిజమే. అంటే ఇదేమైనా మైండ్ లో పెట్టుకొని చేశాడు అనుకోవచ్చా? ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ కు అక్కడ జగన్ కు ఫేవర్ గా ఉంటాడు అనేది ఏం లేదు. లేకున్నా కూడా మనకు అర్థమవుతుంది కదా, ఒక ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతారు కదా వాళ్ళతో. అలా ఏం లేదు. ఆయన అంత ఎందుకు, ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన కూడా వెళ్ళి బుక్ వెళ్ళి తీసుకొని వచ్చి ఆయన కూడా విషయం చెప్పి వచ్చాడు. చెప్పాడు కానీ ఫస్ట్ లేదు. ఇప్పుడు ఆయన సీఎం అయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన కలిశాడు, ఈయన సీఎం ఉన్నప్పుడు ఈయన కలిశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు ఆయన కలిశాడు. జగన్ సీఎం అయ్యాక ఆయనకు విషయం చెప్పాడు, ఆయన కలిశాడు. ఆయన అక్కినేని ఫ్యామిలీ అనేది రాజకీయాలకు దూరంగా ఉంటది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ఒకప్పుడు ఏఎన్ఆర్ గారిని ఎంతో బతిమలాడారు, పాత సీనియర్ హీరోస్ కానీ వాళ్ళందరూ బతిమలాడారు. అప్పుడే ఏఎన్ఆర్ గారు రిజెక్ట్ చేసి మా ఫ్యామిలీ మేము రాము, మాకు రాజకీయాలు వద్దని అదే నాగార్జున గారు ఫాలో అవుతున్నారు. ఏఎన్ఆర్ గారు ఏ ట్రెండ్ అయితే చేశారో అదే నాగార్జున గారు ఫాలో అవుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అదే ఫాలో అవుతున్నారు. తరం అదే అక్కినేని ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో ఎంట్రీ మాకు అవసరం లేదు అన్నట్టుగా అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జగన్ కు అక్కడ కేసీఆర్ కు సపోర్టు అనేది అంతా ఏమి లేదు, అంతా రూమర్స్. అంటే అన్న ఇప్పుడు చూసుకుంటే చాలా కబ్జాలు జరిగాయి, ఇది ఒకటే కాదు. అలాంటివి స్టార్ట్ చేస్తే నాగార్జున ఇన్కన్వెన్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ పాయింట్ ఏమనుకోవచ్చు? ఇదే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదే రూమర్స్ విని నాగార్జున కేసీఆర్ క్లోజు, జగన్ క్లోజు అని ఈ రూమర్స్ వినేసి పెద్దలను కొడితే పిల్లలు భయపడతారు కదా అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. మేబీ ఆ విషయంలో నాగార్జున నుంచి ఫస్ట్ స్టార్ట్ చేశాడు అనుకోవచ్చా? మేబీ ఇంకా అలానే ఉంది కదా వ్యవహారం.